నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. 2 కాళ్లు బయట, బాడీ లోపల ఉండి 2 గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం దాదాపు గంట సేపటికి పైగా ప్రయత్నించి ఆయనను ప్రాణాలతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం తరలించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో గత కొన్ని రోజులుగా లిఫ్ట్ సరిగా పనిచేయడం లేదన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఏం కాదు, రావు, అన్ని రిపేర్ అవుతాయి. నువ్వు టెన్షన్ తీసుకోకు, అన్ని రిపేర్ అయిపోతాయి. నువ్వు మనిషి ఉన్నావు కదా, సేఫ్ అయిపోయింది. నువ్వు అన్నా అంటున్నావు కదా, అరే నాకు ఇల్లు ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది పోయి? అబ్బా, అంటే మీరు ఎంతసేపు అలా పడుతుంది? మీకు అంత వచ్చింది కొద్దిగా విజువల్స్ ఉండాలి. మెల్ల తీసేవండి. లిఫ్ట్ ఆన్ చేస్తే చేసిరా సార్ మీరు 108 చేయాలి. నేను పోతున్నా, తెలుస్తుందా? తెలుస్తుంది కదా. అంతే. అసలు ఏమైంది చెప్పు నాన్న బాబు, చెప్పు అసలు ఎట్లా ఇరికినావు, ఏమైంది? రిలీఫ్ అయినా చెప్తా సార్, కొద్దిగా బెల్ట్ కూడా టైట్ అయిపోయింది. గట్టిగా లిఫ్ట్ వేసుకొని మన సైడ్ మొత్తం కంప్లీట్ లిఫ్ట్ ఏది బ్రేక్ చేసేసి వ్యక్తిని లిఫ్ట్ అంటే అవ్వడం జరుగుతుంది. అంటే ఎంతసేపటి నుంచి అందులో 45 మినిట్స్ అవుతుందట లిఫ్ట్ వేసుకొనేసి. మా కాల్ 9 o'clock అని కాల్ వచ్చింది ఫైర్ కంట్రోల్ నుంచి. వాళ్ళని ఇమీడియట్లీ టర్న్ అవుట్ కావడం జరిగింది. జస్ట్ ఒక 10 minutes 15 minutes బయట తీసేసాం. అలా లోపల లిఫ్ట్ కింద పడిపో ప్రాబ్లం ఉండదని చెప్పి పైనుంచి రోప్స్ వేసుకొని లిఫ్ట్ నుంచి వ్యక్తిని బయట తీసేసాం. అంటే ఇప్పుడు జనరల్ గా అట్లా ఇరుక్కపోవడానికి లిఫ్టే కారణమా సార్, లేకపోతే ప్రాబ్లం ఉంటుంది? ప్రాబ్లం ఆ వ్యక్తి అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఏదైనా కేసు చేస్తారా దీని మీద? ఏమో అండి, మా ఆఫీసర్